సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ సినిమాస్. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మనం ఒక మొబైల్తో మూవీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దానికి సంబంధించి మూవీ ఫస్ట్ షాట్ రేపు జూన్ 1 రేపు సోమవారం ఉదయం 6 గంటలకి ఫస్ట్ షాట్ అనేది షూట్ చేయడం అనేది జరుగుద్ది. లాక్డౌన్ జూన్ మంత్ ఎండింగ్ కల్లా ఎక్స్టెన్షన్ చేశాడు కాబట్టి మనకి కొన్ని పోలీస్ స్టేషన్లో తీసే సీన్లన్నింటిలో కూడా పర్మిషన్ అనేది ప్రస్తుతానికి లేదు. అయితే మిగిలిన సీన్లన్నీ కూడా మనకి అవుట్డోర్లో కాకుండా ఇండోర్లో ఉన్న సీన్స్ అన్నీ కూడా వన్ బై వన్ షూట్ ఖచ్చితంగా కూడా చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుద్ది. అయితే ఫస్ట్ షెడ్యూల్ రేపు ఉదయం 6 గంటలకల్లా స్టార్ట్ చేయడం అనేది జరుగుద్ది. అలాగే ఫస్ట్ షూట్ సీన్తో పాటుగా టైటిల్ అనౌన్స్మెంట్ మనం మాట్లాడుకున్నప్పుడు కానీ పబ్లిసిటీ పరంగా కానీ మనకి టైటిల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రస్తుతానికి అలాగే మనం చేసిన మూవీ వర్కింగ్ టైటిల్ కింద కన్ఫర్మ్ టైటిల్ కింద టైటిల్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరుగుద్ది. ఆ టైటిల్ ఏంటన్నది రేపు మార్నింగ్ 6 to 8 మధ్యలో టైటిల్ అనేది కూడా అనౌన్స్మెంట్ చేయడం అనేది జరుగుద్ది. ఆ టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ కింద కట్ చేసి ఒక 40 seconds టీజర్ కింద కట్ చేసి యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేయడం జరుగుద్ది. ఖచ్చితంగా మీ అందరూ కూడా సింపుల్ సినిమాస్లో మన టైటిల్ టీజర్ని ఖచ్చితంగా కూడా మరి మిగిలిన అందరికీ కూడా షేర్ చేసి దాని మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా చెప్తారని కోరుకుంటున్నాను. అలాగే రేపు ఫస్ట్ సీన్ రైటర్ క్రాంతి కిరణ్తో పాటుగా వాళ్ళ షెడ్యూల్ ఆల్మోస్ట్ స్క్రిప్ట్ అంతా కూడా ప్రిపేర్ చేశారు. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి శ్రీనివాస్, అలాగే తాడేపల్లిగూడెం నుంచి క్రాంతి కిరణ్, వీళ్ళిద్దరూ కూడా స్క్రిప్ట్ అనేది కూడా ఖచ్చితంగా అంతా కంప్లీట్ చేశారు. మిగిలిన కొన్ని సీన్లు ఉన్నాయి. ఆ సీన్స్ కూడా మొత్తం అంతా అంటే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి తను ఇక్కడికి రాలేడు కాబట్టి తను రాసిన స్క్రిప్ట్ అంతా కూడా మనకి వాట్సాప్ చేయడం అనేది జరిగింది. అవన్నీ మళ్ళీ మనం బౌండింగ్ స్క్రిప్ట్ కింద మళ్ళీ ఒకసారి రీరైట్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసుకొని యాజ్ యూజువల్గా మళ్ళీ షూట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుద్ది. రేపు పొద్దున్న 6 గంటలకి మన టైటిల్ అలాగే ఫస్ట్ షూట్ ఉంటుంది. ఖచ్చితంగా కూడా మీకు ప్రతిదీ కూడా లైవ్లో మేము షూట్ చేస్తున్నప్పుడు కానీ ఏ విధంగా ఏ సిచ్యువేషన్లో షూట్ చేసాం అన్నది కూడా మీకు ప్రతిదీ కూడా లైవ్ ఉంటుంది. థ్యాంక్ యూ.